జైన్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 161 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అన్న డిఫెన్స్లో ఎప్పుడు డ్యూటీస్ అయినా అసలు ఎంజాయ్మెంట్ ఉండదని చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో డిఫెన్స్లో అయితే ఎంజాయ్మెంట్ అయితే అసలు తగ్గేదే లేదండి. ఈ ఇయర్ అయితే మేము పిక్నిక్ తీసుకుని వెళ్ళడం జరిగింది. సో పిక్నిక్ వచ్చేసి మేమైతే శ్రీ తనోతిమాత టెంపుల్ రాజస్థాన్ జైసల్మేర్లో ఉన్న శ్రీ తనోతిమాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఆ టెంపుల్కి ఎందుకు తీసుకెళ్లారు, సో ఆ టెంపుల్కి ఎందుకు అంత ఫేమస్ అని చాలా మందికి డౌట్ రావచ్చు అనమాట. సో ఆ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే 1965లో శ్రీ తనోతిమాత టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఇప్పటికి కూడా ఫేమస్ అనమాట. రాజస్థాన్ జైసల్మేర్లో ఉంది. సో ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, ఆ టెంపుల్ అంత ఫేమస్ అవడానికి గల రీజన్ ఏంటని చాలా మందికి డౌట్ అనమాట. సో ఈ రోజు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అసలు ఆ టెంపుల్ గురించి అండ్ 1965 వార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించినవి కాకుండా ఇంకా మంచి మంచి టాపిక్లు అనేవి కూడా మన ఛానల్ చాలా ఎక్కువ వస్తాయి. సో అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కాకపోతే లెట్స్ స్టార్ట్. మనం చూసుకుంటే మన పిక్నిక్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ రాజస్థాన్లో ఉన్నాం. సో రాజస్థాన్ జైసల్మేర్లో తనోతిమాత టెంపుల్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ అనేది 1965 వార్లో నిజంగా ఒక వేరే లెవెల్ అనమాట. 1965లో ఇండియా పాకిస్తాన్ వార్లో మన ఇండియా గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్ అనేది నిజంగా ఈ వీడియోలో మీకు ప్రూఫ్ విత్ వీడియో ప్రూఫ్తో నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకే నిజంగా ఈ టెంపుల్ మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ చూసుకుంటే మాకైతే మాత్రం మంచి ట్రావెల్ బస్ పెట్టారనమాట. సో ఈ ట్రావెల్ బస్ వచ్చి మనకు ఫ్రీ అనమాట, ఎందుకంటే పిక్నిక్ కదా. సో మనం ఇంకైతే జైసల్మేర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి. సో ఇంకా రాజస్థాన్లో మెయిన్ వచ్చేసి అంటే వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి అనమాట. చూడడానికి మంచి వ్యూ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, ఉండడానికి డ్యూటీ చేయడానికి బాగోదు, బట్ చూడడానికి వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి అనమాట. సో మనం అయితే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. సో టెంపుల్కి రీచ్ అయిపోతే ఈ టెంపుల్ గురించి లోపలికి వెళ్ళేలోపు, టెంపుల్ గురించి మీకు కంప్లీట్ వీడియోలు చెప్పేలోపు కొంచెం డీటెయిల్గా చెప్తాను అనమాట. టెంపుల్ గురించి కొంచెం బేసిక్ విషయాలు మీకు తెలిస్తే ఆ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు కూడా మీకు చూపిస్తాను, అక్కడ దాని గుడికి సంబంధించిన వీడియోలు. సో అది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే క్రీస్తు శకం 1828లో భట్ట రాజపుత్ర వంశానికి చెందిన రాజు అయిన వారు తనూరావు గారు నిర్మించడం జరిగింది. సో ఈ టెంపుల్ని రాజస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎడారి దేవత కింద పూజించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం 1965 వార్ గురించి. సో 1965 వార్ జరిగేటప్పుడు, ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యేటప్పుడు పాకిస్తాన్లో కొన్ని వేల బాంబులు, మీరు నమ్మరు, కొన్ని వేల బాంబులు అండ్ మిసైళ్ళు ఫైర్ చేయడం జరిగింది. బట్ అన్ని వేల బాంబులు ఫైర్ చేసినా సరే ఒక్క బాంబు కూడా పేరలేదంటే మీరు నిజంగా నమ్ముతారా? సో నేను కూడా ఫస్ట్ అయితే నిజంగా నమ్మలేదు, బట్ నేను ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నిజంగా నమ్మాను అనమాట. సో ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు వదిలిన ఏవైతే మిసైల్స్ కానీ బాంబులు కానీ పేలకుండా ఇప్పటికీ అక్కడ మీరు ఈ టెంపుల్లో చూడవచ్చు అనమాట. మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో మీరు చూడవచ్చు ఇప్పటికీ. అందువల్ల ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే 1971 వార్. సో 1971 వార్లో ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యేటప్పుడు లోంగోవాల్లో మన ఇండియా గెలిచిందంటే దానికి ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ టెంపులే. సో ఇప్పటికీ అక్కడ ఎవరైతే BSF సోల్జర్స్ ఉన్నారో, అక్కడ సోల్జర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అదే చెప్తారనమాట. సో ఆ టైంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. ఆ టెంపుల్ ఏదైతే తనోతిమాత టెంపుల్ ఉందో ఆ టెంపుల్ అని మన వల్లనే మనం ఈ వార్ అనేది గెలవడం అనేది జరిగింది. 1971లో కూడా లోంగోవాల్ ప్లేస్లో కూడా మన ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైతే తనోతిమాత టెంపుల్ ఉందో ఆ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ గురించి ఇప్పుడైతే ఈ టెంపుల్ అయితే మనం చూసుకుంటే BSF సంబంధించిన సోల్జర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే అక్కడ పూజలు చేస్తారు, వాళ్ళే అక్కడ మొత్తం గుడి మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటారు అనమాట. సో ప్రతి డిఫెన్స్ మినిస్టర్ కూడా, ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ అవుతారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి పూజలు గట్రా అవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిఫెన్స్ మొత్తానికి కూడా ఈ టెంపుల్ అనేది ఇప్పటికీ కూడా 1965 వార్ అండ్ 1971 వార్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టెంపుల్ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత ఫేమస్ అనమాట. ఈ టెంపుల్ వల్ల మనం వార్ గెలిచామని చాలా మంది ఇక్కడ నమ్ముతారు, నమ్మకం కూడా. అది మీరు నిజంగా కళ్ళు ముందు కూడా చూడొచ్చు అనమాట. అక్కడ మీరు వెళ్తే మ్యూజియంలో ఉంటాయి పాకిస్తాన్ వాళ్ళు వదిలిన మిసైళ్ళు కానీ బాంబులు కానీ నిజంగా ఎందుకు పేలలేదు అనేది నిజంగా అది రీజన్ లేదనమాట. ఇప్పటికి కూడా అంత ఫేమస్ అనమాట ఆ టెంపుల్ అనేది. సో ఇంక టెంపుల్లో మీరు చూసుకుంటే పక్కనే మీకు ఆ టెంపుల్కి సంబంధించిన కొన్ని వస్త్రాలు అంటూ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం ఎవరైతే మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఏ మతానికి చెందిన సోల్జర్స్ అయినా సరే, ఈ చుట్టుపక్కల ఎవరైతే సోల్జర్స్ అనేవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని కట్టడం జరుగుతుంది అనమాట. సో అదొక నమ్మకం అనమాట గుడికి వచ్చేసి. సో మనం కూడా కట్టడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బయటకు వచ్చేసి BSF సంబంధించిన మ్యూజియం ఒకటి ఉంటుంది. ఆ మ్యూజియంలో మీరు చూసుకుంటే 1971 వార్ టైంలో వాళ్ళు ఉపయోగించిన కంపాస్ కానీ, ఆర్మ్స్ కానీ, టెలిస్కోప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అక్కడ మ్యూజియంలో ఉంటాయి అనమాట. అవి కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు BSF సంబంధించిన కారిడోర్ ఉంటుంది. అందులో మీరు చూసుకుంటే
ప్రొజెక్టర్స్ ఉంటుంది అనమాట. సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది మీకు వచ్చేసి శ్రీ తనోతి మాత రాయ్ టెంపుల్ గురించి అనమాట. సో ఇలా ముందు వరకు నేను కూడా ఇది నిజంగా నమ్మలేదనమాట. సో వన్స్ నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసిన తర్వాత నేనైతే నిజంగా చాలా అంటే చాలా ఆ గుడి మీద నమ్మకం పెరిగింది. నిజంగా ఆ దేవుడి మీద కూడా చాలా అంటే చాలా నమ్మకం పెరిగింది. ఏదైతే శ్రీ తనోతి మాత టెంపుల్ ఉందో, సో మీలో ఎవరైనా నెక్స్ట్ టైం ఎవరైనా సరే రాజస్థాన్ జైసల్మేర్ వస్తే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. 1971 వార్ గురించి, 1965 వార్ గురించి అక్కడ కొంచెం డీటెయిల్గా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మీరు మంచిగా చూడొచ్చు అనమాట. దాని గురించి మంచిగా తెలుసుకోవచ్చు కూడా. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి 1971 వార్లో ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యేటప్పుడు లోంగోవాల్ ప్లేస్లో మన ఇండియా అనేది ఏ విధంగా పాకిస్తాన్ మీద గెలిచింది, ఇప్పటికీ కూడా మన ఇండియా అనేది పాకిస్తాన్ వాళ్ళని ఏ విధంగా ఓడించింది, ఏ విధంగా పాకిస్తాన్ మీద గెలిచిందని కంప్లీట్ డీటెయిల్స్ అని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో ఆ వీడియో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. డిఫెన్స్ గురించి సంబంధించిన ఛానలే కాదు. సో 1971 వార్లో ఇండియా అనేది పాకిస్తాన్ మీద గెలడానికి మన ఇండియన్ డిఫెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో అని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నా నెక్స్ట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలన్నమాట. సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ వాళ్ళ 1619. అండ్ మీలో ఎవరికైనా ఏదైనా అనిపిస్తే అన్న నీ వీడియోస్లో వాయిస్ బాగా అనిపించట్లేదు, వీడియో ఎడిటింగ్ బాగాలేదు, థంబ్నెయిల్స్ బాగాలేదు, సో అలాంటివి ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను కొంచెం సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇది మాత్రం అడగొద్దు అన్న, ఏంటన్నా నీ వీడియోస్ అన్నీ చూశాను అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బాగోట్లేదు, ఎక్కడ నచ్చితే అక్కడే చేసేస్తాను, అలాంటి క్వశ్చన్స్ అయితే అడగొద్దు. ఎందుకంటే నేను డ్యూటీ చేస్తూ నాకు ఫ్రీ టైంలో ఉంటే ఆ టైంలో నేను ఎవరికైనా ఒక మంచి విషయం తెలుస్తుంది, ఒక స్టూడెంట్కి మంచి విషయం వెళ్తుంది అనే ఉద్దేశంతో యూట్యూబ్ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఒక రూమ్ అనేది సెట్ చేసి దాంట్లో వీడియో చేయాలంటే మనకు అవ్వదు. ఎందుకంటే డ్యూటీస్ అయిన తర్వాత ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో నేను ఇవన్నీ చేస్తాను అనమాట. సో అది కాకుండా ఇంకేమైనా వాయిస్ బాగా అనిపించట్లేదు, నీ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదన్న అలాంటివి ఏమైనా కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.